ఇంకన్నీ సెటరేట్ అయితే మన వాక్యంలోకి వెళ్దాం. దయచేసి అందరూ కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనాన్ని తీద్దాం. చాలాసార్లు అందరూ విన్న వాక్యమే, అయితే ఒకసారి గుర్తు చేసుకుందాం మళ్ళీ సంవత్సరం కనుక. మత్తయి సువార్త 6వ అధ్యాయం. దయచేసి అందరూ కూడా బైబిల్ ఉన్న వారందరూ కూడా ఓపెన్ చేసి చదవండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఏం చేయాలి? మీరు ఉపవాసం చేయనప్పుడు ఎవరికి కనబడవలనని? మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయుచున్నప్పుడు ఏం చేయాలి? తల అంటుకొని, అంటే తల అంటుకొని నీ ముఖమును కడుక్కొని. ఏం చేయాలి? మనము ఉపవాసం చేసేటప్పుడు ప్రతి దినము ఉదయము సాయంత్రము ఖచ్చితంగా ముఖం కడుక్కోవాలి. ముఖం కడుక్కోవడం అంటే బాడీని అంతా శుభ్రపరచుకోవడం. హల్లెలూయా. మనం ఈ ఉపవాసం చేసేటప్పుడు ఉదయం సాయంత్రము ఖచ్చితంగా స్నానం చేసి తలంటుకొని ఫ్రెష్గా, పూట బట్టలు మార్చినా కూడా ప్రశాంతంగా ఉంటుంది శరీరానికి. ఆమేన్. తెలుసలేదు ఆ విషయం? స్నానం చేస్తే అంత ఫ్రెష్గా ఉంటుంది. ఈ ఉపవాసం చేసేటప్పుడు మనము మొదటిగా ఏం చేయాలంటే మనం తలంటుకోవాలి, తల స్నానం చేసి రావాలి, అలాగే ముఖం కడుక్కోవాలి. దీన్ని చేస్తూ ఈ చేసేది ఎవరి కోసం చేస్తూ ఉన్నామంటే దేవుని కోసం, నీ కోసం. దేవునికి అక్కర్లేదు మన ఉపవాసం, కానీ మన కొరకు మనం చేస్తూ ఉన్నాం ఈ ఉపవాసం. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండటం. ఆమేన్. ఎవరికి దగ్గరగా ఉండటం? అందరూ కొంచెం తలలు పైకెత్తుదాం. తలలు పైకెత్తి నన్ను చూస్తే మీరు వింటూ ఉన్నారని నాకు అర్థమవుతుంది. సినిమా చూసేటప్పుడు, సీరియల్ చూసేటప్పుడు ఎగమలుకొని చూస్తాం. తల ఉంచుకొని చూడొచ్చు కదా సినిమా సీరియల్ కాదా? నచ్చినోడు కనపడినప్పుడు ఎగవేసుకొని చూస్తాం. ఇప్పుడు ఇక్కడ దేవుడు మాట్లాడుతా ఉన్నావు, నచ్చట్లేదా? విందాం. అయితే నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంటే మొదటిగా నువ్వు స్నానం చేయాలి, తలంటుకోవాలి. మనుషులకు కనబడాలని మనము చేయకూడదు, మన తండ్రికి కనపడాలి. మనం చేసే ఉపవాసము, మనం చేసే దీక్ష ప్రభువుకు కనపడాలి. అప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తాడంటే ప్రభు, నీ తండ్రి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అంటే నువ్వు చేసే ఉపవాసాన్ని బట్టి, నువ్వు చేసే ఆ దేవుని దగ్గర దీక్షను బట్టి ప్రభు ఏం చేస్తాడంటే నిన్ను, నీకు కావలసిన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. ప్రతిఫలం ఇచ్చునంటే నీవు ఏం ఆశిస్తున్నావో అవన్నీ కూడా ఆయన నీకు దయచేస్తాడు. ఎప్పుడు? ప్రభు దగ్గర నువ్వు రహస్యంగా ఉపవాసం చేసి ప్రభు దగ్గర దీక్ష చేసినప్పుడు. ఇప్పుడు ఉపవాసం ఉన్నామని చెప్పేసి మనం ఉపవాసం అని చెప్పి మిగతా పనులన్నీ బయట తిరుగుతూ ఉంటే అది ఉపవాసంలోకి రాదు. ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండడం కాదు, దేవునికి దగ్గరగా ఉండడం, దగ్గరగా నివాసం చేయడం అనే అర్థం. అయితే ఇప్పుడు మనం ఉపవాసము చేస్తూ బయట పనులు చేయకూడదు. కంప్లీట్గా మనం ఈ 3 రోజులు ఉపవాస కూడిక అనుకున్నాం కనుక ఈ కాంపౌండ్ దాటిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి కాదా? ఈ కాంపౌండ్ దాటిపోకుండా ఉండడానికే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే బయటకు అడుగు పెట్టంగానే సహవాసం వేరే వాళ్ళది అట్లా అంటుకుంటానే కొంచెం మళ్ళీ మైండ్ డైవర్ట్ అయిపోతుంది. అది ఇక్కడే కానీ ఉన్నావు అనుకో, నీ మైండ్ మారిపోదు. కంప్లీట్గా ఇక్కడ ఉన్న ప్రజలతో నువ్వు కాంటాక్ట్లో ఉన్నప్పుడు వాళ్ళ మనసుతోనే నువ్వు కూడా ఏకీభవించి ఉండగలుగుతావు. హల్లెలూయా. పోయినా సమస్య లేదు, కానీ ఒకవేళ పోతే మన మనసు మారిపోతుంది. అందుకే కంప్లీట్గా ఈ ప్రార్థన అయిపోయేంత వరకు మనం ఇక్కడే ఉంటే దేవుడు మనందరికీ తోడుగా ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా. అయితే మనము ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? కంప్లీట్గా మనం క్లీన్ చేసుకోవాలి. తలంటుకోవడం అంటే ఏంటి? తలంటుకోవటం అంటే ఏంటి? తలస్నానం చేయడమా? అది ఒక రూటు. భౌతికంగా వస్తే అది ఒక అర్థం. తల అంటడం అంటే తలను దేంతో అంటుతారు? నూనెతో అంటుతారు, నిర్మలక్క షాంపుతో అంటుతారు అంట. అది భౌతికంగా క్లీన్ చేసేటప్పుడు. కానీ తల అంటడం అంటే నూనెతో అంటుతారు. ఈ నూనె దేనికి సాదృశ్యం అంటే దేవుని పరిశుద్ధాత్మకు సాదృశ్యం. మనం ఉపవాసం చేసేటప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు
మనల్ని ఏం చేస్తాడంటే కంప్లీట్గా క్లీన్ చేస్తూ ఉంటాడు. కాదా? ఏం చేస్తూ ఉంటాడు? క్లీన్ చేస్తూ ఉంటాడు. అయితే మనము ఈ ఉపవాసం చేసేటప్పుడు కంప్లీట్గా మనల్ని మనం క్లీన్ చేసుకొని ఉండాలి. మొదటిగా ఉదయము సాయంత్రము స్నానం చేసి ఫ్రెష్గా, నన్ను చూడాలి అందరూ కూడా, ఫ్రెష్గా బట్టలు మార్చుకొని కొత్త బట్టలు వేసుకొని ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రభు సన్నిధిలో ఆరాధించడానికి. హల్లెలూయా. అయితే ఒకసారి చదుదాము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనాన్ని చదువుదాం ఒకసారి. ఈ ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు కొరింథీయులకు మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చదువుదాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికి ఆసక్తులనై ఉండుడి. ఏమై ఉండాలి? మనము ఏమై ఉండాలి? నోరు తెరిచి చెప్దాం. ఏమై ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పటికంటే చివరి దాకా కూడా ఆసక్తి కలిగి ఉండాలి. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ 3 రోజులు నువ్వు ఆసక్తి కలిగి ఉంటే ప్రభు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నువ్వేం కలిగి ఉండాలి? ఇప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి. ఈ ఆసక్తి అనేది ఎలా ఉంటుందంటే, మీకు ఒక విషయం చెప్తా. భర్తమై కుమారుడు గుడ్డెత్తున ఒక ఆయన ఉన్నాడు. బాగా వినాలి. గుడ్డెత్తున ఒక ఆయన ఉన్నాడు. యేసు ప్రభు వారు నడుచుకుంటూ వస్తుంటే ఆ విషయం ఒకసారి ఓపెన్ చేసి చదువుదాం. నడుచుకుంటూ వస్తుంటే ఈ గుడ్డెత్తను కూర్చొని ఉన్నాడు. ఈ గుడ్డెత్తను కళ్ళు కనపడలేదు, కానీ వినికిడి శక్తి ఉంది. ఇప్పుడు సమూహం బయలుదేరి వెళ్తూ ఉండేది. ఈ గుడ్డెత్తను గమనించిన తర్వాత ఆయన ఏమంటాడంటే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని కేకలు పెట్టాను. ఏమని పెట్టాడు అక్కడ కేకలు? దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు పెట్టాడు. ఇప్పుడు ఈయన కేకలు పెడతా ఉంటే అక్కడున్న శిష్యులు వచ్చి, రే నోరు మూసుకో, అర్చొద్దు, ఎక్కువగా గట్టిగా పిలిచొద్దు అని శిష్యులు అంటా ఉన్నారు. ఆయన వెనకలు ఉండే కొంత జన సమూహం అంతా కూడా గుడ్డెత్తని ఏమంటా ఉన్నారంటే, ఎందుకు అడిస్తా ఉన్నావు, గట్టిగా అర్చొద్దు అంటా ఉన్నారు. అయినా కూడా ఈ గుడ్డెత్తను మళ్ళా ఏమన్నాడు? కరుణించమని మరీ ఎక్కువగా కేకలు పెట్టాను. ఏం పెట్టాడు? ఇప్పుడు ఈయనలో ఆసక్తి లేకపోతే కేకలు పెడతాడా? ఎక్కువగా కేకలు పెడతాడా? ఆసక్తి లేకుంటే, ఇప్పుడు ఆసక్తి ఉంది కనుకనే ఆయన ఎక్కువగా కేకలేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా ఇక్కడ కేకలు వేస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే నిన్ను కొందరు పిలుస్తూ ఉంటారు. ఎందుకురా ప్రార్థన, ఏం అవసరం, ఏమి లాభం దాంతో, గమ్మగా కూర్చో అని చెప్తా ఉంటారు. కానీ నువ్వేం చేయాలంటే, ఆసక్తి ఉన్నదానివి మరీ ఎక్కువగా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను కరుణించు అని నువ్వు అడిగితే ప్రభు నిన్ను కరుణించడానికి ఇష్టంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆసక్తి కలిగినోడు ఏం చేస్తాడంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటాడు. రెండవదిగా, నిన్ను ఎంతమంది కూడా ఆపినప్పటికీ నువ్వు ఆగవు, నువ్వు లేస్తానే ఉంటావు ప్రభు కోసం. ఇప్పుడు ఈ గుడ్డెత్తను ఏం చేస్తా ఉన్నాడంటే, నువ్వు సైలెంట్గా కూర్చో, అర్చొద్దు అన్నాడు. కానీ వీళ్ళలో ఏముందంటే ఆసక్తి ఉంది. దేనికి ఆసక్తి ఉందంటే, నా జీవితం బాగుపడాలా, నా కుటుంబం బాగుపడాలా, నాకు గుడ్డితనం నుంచి విడుదల పొందాలా అని వాళ్ళలో ఆశ ఉంది. కాబట్టి గట్టిగా అరుస్తూ ఉన్నాడు. కాదా? ఆసక్తి లేకపోతే అరుస్తారా? పొద్దున ప్రార్థన చేద్దామంటేనే నోరులు తెచ్చి ప్రార్థించలేకున్నాం. కానీ ఈ గుడ్డెతను కేకలేసి ప్రభువా నన్ను కరుణించి అంటా ఉన్నాడు. అందుకే ప్రభు తర్వాత ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ప్రభు అన్నీ గమనిస్తూ ఉంటాడు. ఆయనే గుడ్డోడు కాదు, కానీ ఆయన తెలియనట్టు బయలుదేరి వెళ్తా ఉన్నాడు. వెళ్ళి ముందుకు వెళ్ళిన తర్వాత, సరే ఈ గుడ్డెత్తను పిలిచి, అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, ఒకసారి ఆగుదాం. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఆయన గుడ్డెతను, ఈడు అప్పులు, ఈడు సమస్యలు అనే యేసు ప్రభుకు తెలీదా? తెలుసు. కానీ నీలో ఎంత ఆసక్తి ఉంది అనేది ప్రభు గమనిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ గుడ్డోడు కేకలేసాడు ఒక లెవెల్లో. మనుషులు ఆపినప్పటికీ ఆగలేదు, మరీ ఎక్కువగా కేకలేసాడు. అంటే మనుషులను లక్ష్య పెట్టలేదు, మనుషుల మాటలను పట్టించుకోలేదు.
నీతో నాకేం పనిరా, నాకు దేవుడు కావాలని చెప్పి ఆసక్తి కలిగి గట్టిగా పిలిచడం మొదలుపెట్టాడు. పిలిచిన తర్వాత ఏమైంది, ప్రభు ఆగి స్వయాన ప్రభు నోటి ద్వారానే ఆయన పిలిచాడు. పిలువుడని చెప్పగా వారు ఉద్దురా ఉద్దురా అన్నోడు ఏం చేశారు, అప్పుడు పోయి ప్రభు మాట విని గుడ్డెత్తను పిలుచుకొని వచ్చారు. పిలుచుకొని వచ్చిన తర్వాత ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు ఏం పారేశాడు, బట్టను పారేశాడు. దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చాను. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు పిలిచిన తర్వాత వాడు ఎట్లా రావాలా, ఒకవేళ ఆయన బాగు చేస్తాడో బాగు చేయడో ఏమోలే అని చెప్పి ఆ గుడ్డ వాని సంఖలో ఆ బ్యాగ్ అన్నీ కూడా పెట్టుకొని రావాలా. ఒకవేళ బాగు చేయలేదనుకో, ఒకవేళ ఆయన మమ్మల్ని దీవించలేదనుకో మళ్ళీ పోయి అడుక్కుందామని రావాలా. కానీ వీడు ఏం చేశాడంటే వెంటనే వీళ్ళు ఆసక్తి ఉంది కనుక వాని దగ్గరున్న గుడ్డను ఇసిరి పడేశాడు. ప్రభు అప్పటికి ఆయనకు కన్నులు ఇవ్వలేదు, చూపు ఇవ్వలేదు. అయినా కూడా వాడు ఏం చేశాడంటే ఆయన పరుచుకొని అడుక్కుంటాడు కదా గుడ్డెత్తను ఎవరైనా కూడా, ఆ గుడ్డను ఏం చేశాడంటే తీసి పడేశాడు. ఇప్పుడు గుడ్డాడు అంటే ఒకవేళ కర్ర ఉండదు ఆ చేతిలో ఉంటుంది. ఈ గుడ్డను ఇసిరి పారేసి డైరెక్ట్గా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఈయనలో ఎంత ఆసక్తి ఉంటే కానీ ముందే ఆయన దగ్గర ఉన్న గుడ్డను తీసి పారేస్తారా? మీకు విషయం అర్థమైందా? నేను చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక కార్యం జరగాల, నాకు ఈరోజు ఒక 10,000 అప్పు తీరాలా, ప్రభువా నాకు అప్పు తీరాలా అని నీ ప్లాన్ ఉంటుంది. నువ్వు కంప్లీట్గా ప్రభు మీద ఆధారపడి ఉండవు. సాయంత్రం ఎవరిని అడుక్కోవాలా అని ప్లాన్ వేసుకొని ఉంటావు. బాగా అర్థమైందా? ప్లాన్ వేసుకొని ఉంటావు. అప్పుడు నువ్వు కంప్లీట్గా ప్రభు మీద ఆధారపడినట్టు కాదు. అవుతుందా? ఇప్పుడేమో ప్రభు మీద ఇప్పుడు ప్రార్థన చేస్తాను, సాయంత్రం ఇంకొక ఎవరిని అడుక్కోవాలని ప్లాన్ చేసుకొని ఉంటావు. విషయం బాగా అర్థమైందా? కానీ ఈ గుడ్డాడు ఏం చేశాడు, వెంటనే ఉన్న గుడ్డ వాని కాడ పాత సామాన్ని కూడా ఇసిరి పక్కన పడేశాడు. ఇంకా కంప్లీట్గా దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను బాగు చేస్తాడని ఫుల్ నమ్మకం పెట్టుకొని బయలుదేరాడు. వెళ్ళిన తర్వాత ప్రభు ఏం చేశాడంటే ఏమన్నాడు, ఆడ చివర చదువుదాం, నీ విశ్వాసం వల్ల అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఏమి స్వస్థపరిచింది వాళ్ళను? విశ్వాసం స్వస్థపరిచింది. ఈ విశ్వాసం ఎక్కువగా నీలో ఉందంటే ఆసక్తి కూడా ఉన్నట్టే. హల్లెలూయా. విశ్వాసం ఉంది కనుకనే ఆ యొక్క ప్రొద్దుటూరు నుంచి వచ్చింది. ఆ పెద్ద ఆయన సూరాయపల్లె, ఆయనకు అవసరం లేదు అసలు ఆ ఉపవాస ప్రార్థన కూడా. చూడండి, ఆయన షర్ట్ ఇప్పి కూర్చొని ఉన్నాడు, ఆయనకు అవసరం లేదు. ఆసక్తి కలిగి వచ్చారు కనుకనే ఇంత వయసు ఉన్నా కూడా బ్రహ్మాండంగా తిరుగుతూ ఉన్నారు. చిన్న వయసు ఉన్నా మనం తిరగలేకుండా. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా మనం ఆసక్తి కలిగి ఉంటే ఎప్పటికి కూడా ప్రభు గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ఆమెన్, ఆమెన్. ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉండాలి కదా, ఆసక్తి కలిగి ఉంటే ఎప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సుంకరి పాపంతో నింపబడ్డాడు, పాపంతో ఉన్న వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు బాగా అవ్వాలా, నేను పరిశుద్ధినిగా మారాలా, నీతిమంతుడిగా మారాలా. ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? రొమ్ము కొట్టుకొని ప్రార్థన చేస్తాడు కదా. చదువుదాం ఆ విషయం. అక్కడ ప్రతిదీ కూడా మీకు రెఫరెన్స్ చూపిస్తాను, చదువుదాం. లూకా సువార్త 18:13 వచనం. అయితే సుంకరి దూరంగా నిల్చొని ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. హల్లెలూయా. ఏమని పలికాడు? ప్రభువా పాపినైన నన్ను కరుణించమని పలికెను. దానికి ముందు ఏం పని చేశాడు ఆయన? చెప్పాలా, ఏం చేశాడు ఆయన? రొమ్ము కొట్టుకొనుచు ప్రార్థించాడు. ఈ రొమ్ము కొట్టుకోవడము ఎప్పుడు ఉంటుందంటే ఖచ్చితంగా మళ్ళీ ఆ ఆసక్తి ఉన్నప్పుడే ఉంటుంది. హల్లెలూయా. బైబిల్లో ఇంకో చోటు ఉంది, భర్త చనిపోయినప్పుడు భార్య ఏ విధంగా రొమ్ము కొట్టుకొని ఏడుస్తుందో ఆ విధంగా నువ్వు రొమ్ము కొట్టుకొని ప్రార్థిస్తే ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా.
ఈ 3 రోజుల్లో నువ్వు రొమ్ము కొట్టుకొని ప్రార్థించు, ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే నాకు సహాయం ఎవరు నుంచి నాకు అందుద్ది, ఎవరు నాకు సహాయం చేస్తారు అని నీలో డౌట్ ఉండొచ్చు. ఇశ్రాయేలీలు బానిసత్వంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎవ్వరు లేరు వాళ్ళను బానిసత్వం నుంచి తీసుకొని రావడానికి, ఆ సమస్యలో నుంచి బయటికి తీసుకొని రావడానికి, ఆ ఇబ్బందుల నుంచి బయటికి తీసుకోవడానికి ఎవ్వరూ లేరు. కనాను దేశంలో వీళ్ళు ఉన్నారు. ఉన్న తర్వాత ఇప్పుడు వీళ్ళను వాళ్ళకున్న సమస్య నుంచి బయటికి తీసుకురావడానికి ఎవ్వరు లేరు తోడు. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుణ్ణి మొరపెట్టడం మాత్రం ఆపలేదు. మీరు చదువుకుంటే అక్కడ ఉంటాయి. మొరపెట్టడం అంటే దేవుణ్ణి ప్రార్థించడం, కానీ ఆపలేదు. కానీ ఈ ఇబ్బందిలో ఉన్న వాళ్ళ కోసము దేవుడు స్వయాన ఎవరిని లేపాడు? గట్టిగా చెప్దాం, ఎవరిని లేపాడు? మోషేని లేపాడు. దేనికి? ఇప్పుడు వాళ్ళ ఆడ సమస్యలో ఉన్నారు, వాళ్ళని బయటికి తీసుకురావడానికి దేవుడే స్వయాన ఆలోచించి వాళ్ళ సమస్యను తీర్చడానికి ఇంకొక వ్యక్తిని లేపి వాళ్ళ దగ్గరికి పంపించాడు కాదా? మరి ఈరోజు మన సమస్యలో ఉన్నప్పటికీ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు వాళ్లకు చాలా కష్టం ఉన్నింది. ఎవరికి? ఇశ్రాయేలీయులకు. వాళ్ళకున్నంత శ్రమ ఇంకా ఎవరికి ఉండదు. అంత శ్రమ పెట్టినప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే మొరపెట్టడం ఆపల. ఇప్పుడు ఆసక్తి ఉన్నోడు ఆపుతాడా? ఆసక్తి ఉన్నోడు ఖచ్చితంగా చేస్తూనే ఉంటాడు. నువ్వు ఎంత సమస్య ఉన్నా, ఎన్ని పనులున్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఈ ప్రార్థించడం మాత్రం ఆపడు కాదా? అయితే ఇప్పుడు వాళ్ళు ఆసక్తి కలిగి మొరేమో పెడతా ఉన్నారు. చివరికి ప్రభు ఏం చేశాడంటే వాళ్ళ మొరను విని ఇంకొక సైడ్ నుంచి మోషేని తయారు చేసి పంపించాడు. పనికిరాని వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? వాళ్ళ కోసం లేవనెత్తి వాళ్ళున్న ఆ సమస్యల నుంచి విడుదల చేయడానికి ఒక మనిషిని లేవనెత్తాడు. ఈరోజు మనం అనుకోవచ్చు, మనం ప్రార్థన చేస్తే మనకు ఎవడు సహాయం చేస్తాడు? ఎవరు సహాయం చేస్తాడు? పలానా వ్యక్తి చేస్తాడా? ఇంకొకటి చేస్తాడా? ఎట్లొస్తుందబ్బా ప్రార్థన చేస్తే మనకి ఎక్కడి నుంచి కలుగుతుంది ఇది అనేది మనకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉంటే వాళ్ళని ఎలా తీసుకొచ్చాడు దేవుడు? వాళ్ళకి ఎవరు లేరు తీసుకురావడానికి. కానీ వాళ్ళ కోసమే మోషేని తయారు చేసి అంటే అదే పుట్టించడం తీసి ఏం చేశాడు? నువ్వు పో మోషే, వాళ్ళని తీసుకురమ్మన్నాను. అంటే నీకున్న ఇబ్బందిని ఇంకొక వ్యక్తి ద్వారా అయినా కూడా ఆయన నిన్ను బయటికి లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి ద బెస్ట్ ఎగ్జాంపుల్, మేము ఒక చోట పైన చర్చ్ కట్టిన తర్వాత కింద ఇల్లు కట్టినాం. ఇల్లు కట్టినప్పుడు ఒక ఐరన్ షాప్ అతనికి కొంత అమౌంట్ ఇవ్వాలి, ఒక 60,000 అమౌంట్ ఇవ్వాలి. వాడు రోజు ఫోన్ చేస్తూ ఉన్నాడు. ఇంకా మాకు ఎక్కడ అప్పు తీసుకొచ్చే అంత సీన్ లేదు. దాదాపు అన్ని చోట్ల తీసుకొచ్చాం, చాలా డబ్బులు అయింది కనుక. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరి దగ్గర అడగడానికి మనకు తెలిసిన వాళ్ళు లేరు. సరే ప్రార్థన చేస్తూ ఉన్నాం, వాడేం ఫోన్ చేస్తూ ఉన్నాడు, మేము ఎత్తలేదు. ఇది వినే ఉంటారు, మా డాడీ చెప్పే ఉంటాడు. కానీ ఉపవాస కూడిక రోజు సాయంత్రము మెట్లెక్కి పై చర్చిలోకి పోతా ఉన్నాం. ఆమె వెంటనే మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ వచ్చిన సంగతి కూడా మా డాడీ చూసుకొని ఇదేంది అని చెప్పి నాకు చెప్పిన తర్వాత నేను ఏటీఎం పోయి డబ్బులు తీసిన. అప్పుడు కొంత చిన్నపిల్లలం కాబట్టి ఈ 1,00,000 2 లక్షలు సున్నాలు ఎంచుకోవడం కొంత మిస్టేక్ అయింది. సరే 10,000 ఉంటుంది, 10,000 తీసిన. మిగతా చూస్తే 9 తర్వాత చాలా సున్నాలు ఉన్నాయి. అని ఏంద్ర ఇంతుందా అని చెప్పి మా డాడీ చెప్తే, ముందు తీసుకొని రారా, ముందు అప్పు కడతాం, సమస్య తీరిపోద్ది అని చెప్పి తీసుకొని వచ్చినా మా డాడీకి ఇచ్చేసిన. ఇప్పుడు ఎవడేసాడా అది మాత్రం తెలియదు. ఎవడేసాడా ఈ డబ్బులు మాత్రం తెలియదు. 1,00,000 రూపాయలు వేసాడు. ఎవరు వేసిండ్రో తెలియదు. తీరా శనివారం ఆదివారం అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత నీ దాంట్లో కొంత అమౌంట్ పడింది చూసుకున్నావా అన్నాడు. ఆయన నోరు తెరిచి చెప్పలేదు, ఎంత పడిందని కూడా చెప్పలేదు. చెప్పిన తర్వాత చూసుకున్నా సార్ అని ఈయనంటాడు. ఆయన ఎంత వేసినా చూసుకున్నా అంటాడు, ఎంత వేసినా చూసుకున్నా అంటాడు, కానీ లెక్క మాత్రం రావట్లేదు. తీరా 1,00,000 పడింది సార్. అంతే అండి. ఏంది సార్ ఇంత అమౌంట్ వేశారు? ఎందుకనంటే ఆయన ఏటీఎంలోకి పోయినాడంటే అమౌంట్ వేయడానికి. ఎవరికి వేయడానికి? పాస్టర్ గారికి వేయడానికి. ఆయన అనుకున్నాడంటే ఒక 70,000 60,000 వేద్దామని. ఆడికి పోయినప్పటి నుంచి ఆయన మనసులో ఒక ప్రేరేపణ, మర్యాదగా 1,00,000 కొట్టు, మర్యాదగా 1,00,000 కొట్టు, ఇది కావాలన్నా మీకు వినిపిస్తాం. ఆయనతో 1,00,000 కొట్టు అని 1,00,000 కొట్టి ట్రాన్స్ఫర్ చేశాడు. ఇప్పుడు మాకు ఎక్కడి నుంచి దారి లేదు రావడానికి అమౌంట్. అందరి దగ్గర దాదాపు తీసుకున్నాము, ఇంకా మనం ఎవరిని అడగడానికి లేదు. కానీ మనం ప్రార్థన ఏమో చేస్తా ఉన్నాం. ప్రభు ఏం చేశాడు? మన ప్రార్థన విని ఇంకొక దారిన ఒక మనిషిని క్రియేట్ చేసి మనకు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకే ఈ 3 రోజులు దేనికోసం అంటే మనకు ఉన్న
ఈ సమస్యలను విడుదల పొందడం కోసమే, మనకున్న బంధత్వముల నుంచి విడుదల పొందడం కోసమే మనం ఈ ఉపవాస కూడికలు పెట్టాం. సో మనం ఏం చేయాలంటే, ఆసక్తి కలిగి ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయి. అది కొంత లేట్ అయినా ఎట్లా సమకూడుతుందో మనకైతే అర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మనం ఏం చేయాలి? ఆసక్తి కలిగి ఉండాలి. జక్కయ్య ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏం ఆసక్తి కలిగి ఉన్నాడు? దేవుణ్ణి చూడాలని మాత్రమే. ఆయనతో సహవాసం చేద్దామని లేదు, కలిసి భోజనం చేద్దామని లేదు. దేవుణ్ణి చూడాలని మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆసక్తి కలిగినాడు. ప్రతిరోజు జక్కయ్య పని ఏంటి? అక్క డైరెక్ట్ నన్ను చూడాలి. జక్కయ్య పని ఏంటి? పన్నును వసూలు చేయడం. పన్నులు వసూలు చేసే వాళ్ళకు ఒకరోజు కూడా ఖాళీ ఉండదు, చాలా బిజీగా ఉంటారు వాళ్ళు. అందులో ఆయన ధనవంతుడు, అంటే ఎక్కువ సర్కిల్ కలిగిన వ్యక్తి. కానీ ఈయన పని మానుకొని ఎవరిని చూడడానికి వచ్చాడు? యేసయ్యని చూడటానికే వచ్చాడు. ఆయన నమ్ముదామని రాలేదు, ఆయన దగ్గర బాప్తిసం పొందుదామని రాలేదు. వచ్చిన తర్వాత యేసయ్య కనపడలేదు, పొట్టుకున్నాడు, కనపడలేదు. కనపడిన తర్వాత వచ్చాడు, ఇంకా చెట్టు ఎక్కాడు, కూర్చున్నాడు. దీనంతటికి కారణం ఏంటంటే ఆయనలో ఆసక్తి ఉంది. కానీ ప్రభువు గమనించాడు. జక్కయ్య ఏమనుకున్నాడంటే, ఊరక నేను చూస్తే చాలు అనుకున్నాడు. కానీ ప్రభువు చూసి పిలిచి ఆయనతో కూడా సహవాసం చేశాడు. ఇంట్లోకి పోయి ఆయనతో కూడా భోజనం చేశాడు. అంటే నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇప్పుడు జక్కయ్య ఆసక్తి కలిగి ఏమి ఊహించాడు? కనీసం దేవుణ్ణన్నా చూద్దాం రా అనుకున్నాడు. నువ్వు చూడాలనుకుంటేనే ప్రభువు నీతో పాటు సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. ఎప్పుడు ఇది మర్చిపోకూడదు క్వశ్చన్. ఎప్పుడు? ఆసక్తి కలిగి ఉన్నప్పుడు. ఇట్లా మనం ఆసక్తి కలిగి ఉంటే గొప్ప కార్యాలను చూడగలుగుతాం. హల్లెలూయా. హన్నా ఒక ఆసక్తి కలిగి ఉంది. ఏమి ఆసక్తి కలిగి ఉంది? ఏం ఆసక్తి కలిగిందవా? కుమారులు లేరు అని. బాగా గమనించాలి. ఇప్పుడు కుమారుడు కావాలని, ఒక్కడే కుమారుడు కావాలని అడిగిందామా. అక్కడ ఉంటుంది చదువుకుంటే. ఒక్కడే కుమారుడు కావాలని అడిగితే ఆమె ప్రార్థన చేసిన తర్వాత ఎంతమందిని ఇచ్చాడు ప్రభు? ఎంతమందిని ఇచ్చాడు? ఆయనతో కాక 5 మందిని ఇచ్చాడు. దీనికి కారణం ఏంటంటే, హన్న ప్రార్థన ఎట్లా చేసింది? ఆమె హృదయాన్ని కుమ్మరించి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసింది. ఇప్పుడు మా నాయన శాంసనయ్య అనుకో, నేను పోయి ఏడ్చినానంటే శాంసనయ్య కాడ ఒక 3 రోజులు ఉపవాసం ఉంటే ఆయన ఒప్పుకుంటాడా? నా కొడుకు చచ్చిపోతాడేమో అని, మళ్ళీ ఆహారం లేదని ఆయన అప్పో సొప్పో తెచ్చి నాది నాకు తీరుస్తాడు కదా. ఎందుకంటే ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు మనం తండ్రి అనుకుంటాం కనుక మన తండ్రి కూడా అదే వ్యవహారం చేస్తాడు. కానీ నువ్వే ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి సతాయించు, శాంసన్ అయినా అప్పు తెచ్చి నీకు ఇస్తాడు. అదే విధంగా ప్రభువు కూడా మనకున్న అప్పు నుంచి విడుదల చేస్తాడు, లేదా సమస్యల నుంచి విడుదల చేస్తాడు. హల్లెలూయా. మనమేమో అన్ని తీరాలనుకుంటాం, కానీ హన్నా చేసినట్టు చేయలేం కదా. ఇప్పుడు బిడ్డ కావాలని మనం అనుకుంటాం, నువ్వేమో ఇంట్లో కూర్చుంటావు, బిడ్డ ఎట్లా వస్తుంది? బిడ్డ ఎట్లా కలుగుతారు? ఈ ఉపవాస ప్రార్థనలు పెట్టిందే మనము మన సమస్యల నుంచి విడుదల పొందడానికి. బిడ్డనే కాదు, మనకున్న ఏ సమస్య అయినా విడుదల పొందాలంటే కంప్లీట్గా మనము దేవుని మీద విశ్వాసం ఉంచి ఆసక్తి కలిగి చేస్తే కంప్లీట్గా ప్రభు అన్నీ కూడా సమకూరుస్తూ వస్తాడు. హల్లెలూయా. బద్వేల్లో ఒక అక్క ఉంది, 12 సంవత్సరాలు వివాహం అయ్యి పిల్లలు లేరు. ఉపవాస ప్రార్థనకు వచ్చింది. నన్ను చూడాలి. ఉపవాస ప్రార్థనకు వచ్చింది. ప్రార్థన చేసిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల ముందు గర్భం ధరించి మగ పిల్లను కనేది. అంతకుముందు వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదు, చర్చికి కూడా రారు వాళ్ళు. ఇప్పుడు రోజు చర్చికి వస్తుంది అక్క. అంటే నువ్వు ఎప్పుడైతే ఆసక్తి కలిగి మనం చేస్తామో అన్నీ కూడా ప్రభు సమకూరుస్తూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా ఏం చేయాలి మనం అంటే, ఇంకా 5 నిమిషాలు ఉంది కాబట్టి ఆసక్తి కలిగి ఈ 3 రోజులు ఆసక్తి కలిగి చేయాలి. 3 రోజులు ఆసక్తి కలిగి ఉన్నాం కాబట్టి ఆ పిల్లలను కూడా వేసుకొని వచ్చారు అందరూ, చిన్న పిల్లలు. నీ ఆసక్తి అప్పుడే కనపడిపోద్ది. నువ్వు యాక్షన్ చేస్తూ ఉన్నావా, డూప్ చేస్తూ ఉన్నావా, నీ భక్తి అనేది మనుషులు కనపడిపోద్ది. నాకు కనపడకపోయినా ఇబ్బంది లేదు, దేవునికి కనపడితే ఇబ్బంది అయింది. జాగ్రత్త కలిగి మనం చేయాలి. ఏదైనా కూడా చేస్తే ఖచ్చితంగా ప్రభు తీరుస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో కనాను స్త్రీ, దేవునికి వ్యతిరేకమైన ప్రజలు
ఆమె దగ్గర యేసు ప్రభు దగ్గరికి వచ్చి బతిమలాడుకుంటే యేసు ప్రభు ఆమెకు వాళ్ళ కుమార్తెకు దేవుడు ఆ దెయ్యం నుంచి బాగు చేశాడు. దెయ్యం నుంచి బాగు చేశాడు. ఎవరో దేవుణ్ణి ఎరగని స్త్రీ వచ్చే ప్రభు దగ్గర, దావీదు కుమారుడా నా కూతురుని కరుణించని బతిమలాడి అడుక్కుంటా ఉంటే, దేవుడు ఆమె కుమార్తెనే కరుణించినప్పుడు స్వయాన మనం రక్షణ బాప్తీసం పొంది ఆయన కోసం బ్రతుకుతా ఉంటే మన ప్రార్థన ఆలకించడా? క్వశ్చన్ వేసుకోసారి. ఖచ్చితంగా ఆలకిస్తాడు. అందుకే ఈ 3 రోజులు మనకు మంచి పండుగలు, మంచి సమయం. పిల్లలైతే ప్రార్థన చేయాలి. ఏం ఎగ్జామ్స్ రాశారు వాటి కోసము ఈ 3 రోజులు నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మంచి మార్క్స్ని ప్రభు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? మా చర్చిలో ఒక అక్క ఉంది. ఆ అక్కకు సచివాలయం ఉద్యోగము అందరికి ఇచ్చేసారు, అయిపోయినాయి, కంప్లీట్. అందరికి ఇచ్చేసిన తర్వాత 6 నెలలకు మళ్ళీ ఆర్డర్ పంపించారు, నువ్వు రామ్మా అని. ఆమె జ్ఞానాన్ని చూసి కాదు పిలిచింది. ఆమె ఏం చేస్తుందంటే చర్చిలో సండే స్కూల్ పిల్లలకు దేవుని పాటలు, వాక్యం నేర్పించి దేవుని పని చేస్తుంది అమ్మాయి. అందుకు దేవుడు ఖచ్చితంగా వదిలిపెట్టాడు. ఇప్పుడు 6 నెలల వరకు ఆ అమ్మాయి ఏమనుకొని ఉంటుంది, ఇంక అయిపోయిందిలే, నాకు ఏం ఉద్యోగం రాదులే అని అనుకొని ఉంటుంది. కానీ ఈ అమ్మాయి చేసిన పనికి దేవుడు చూసి 6 నెలల తర్వాత ఆర్డర్ వచ్చింది. నీకు కావాలంటే ఫోన్ చేసి మాట్లాడిస్తా అమ్మాయి చేత, ఎన్ని నెలలకు నీకు ఉద్యోగం వచ్చిందో చెప్పు. ఏం చేయాలంటే మనం ఆసక్తి కలిగి ప్రభు పనిలో ముందుకు సాగితే ప్రభు మనల్ని అందరినీ కూడా, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఆలోచనలన్నీ కూడా ఆయన సఫలం చేస్తూ వస్తాడు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఏం చేయాలి మనం అయితే? ఆసక్తి కలిగి ఉండాలి. ఇప్పుడు దేవుని మీద ఆసక్తి కలిగి ఉండాలి. మనుషుల మీద ఆసక్తి కలిగి ఉంటే శాపగ్రస్తులం అయిపోతాం. తెలుసా ఆ విషయం? మనుషుల మీద ఆశ కలిగి ఉంటే శాపగ్రస్తులం అయిపోతాం. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, చదువుకోండి కావాలంటే, తీయండి ఒకసారి. మనమేమో మనుషుల్ని మీద ఆధారపెట్టుకుంటూ ఉంటాం, కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది అక్కడ. చదువుదాం ఒకసారి, ఈ ఒక్క మొక్క చదివేసి. ఇర్మీయా 17, 5, 6, 7 విషయాలు ఉంటాయి అక్కడ. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఎలాగు సెలవిచ్చుచున్నాడు చెప్పు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారం చేసుకొనుచు తన హృదయమును దేవుని మీద నుంచి తొలగించుకొని వాడు ఏంటంట? అది నేను చెప్పలే, వాక్యం చెప్తా ఉంది. ఏమని? మరి ఈరోజు నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకున్నావు? ఈరోజు సాయంత్రానికి ఎవరి మీద ఆశ పెట్టుకున్నావు? ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా. అందుకే నేను చెప్పేది ఏంటంటే, మనుషుల మీద ఆధారపడాడు. నువ్వు కంప్లీట్గా ఇది చేయాలనుకున్నావా, దేవుని భక్తి చేయడానికి ప్రయత్నం చేయి. చేయకూడదు అనుకున్నావా, బొమ్మల మీద వెళ్ళిపో. నా పాలసీ అయితే ఇది, మిగతా వాళ్ళ పాలసీ నా సంబంధం లేదు. నువ్వు చేయాలనుకున్నావా, చేయడానికి రా, లేకుంటే బొమ్మల మీద వెళ్ళిపో. వాడు మనం ఒకటే. నువ్వు చేయాలనుకుంటే క్లియర్ కట్గా చేయడానికి ప్రయత్నం చేయి, కాదా? సో మనం ఎవరి మీద ఆధారపడాలి? ఆసక్తి కలిగి దేవుని మీద ఆధారపడాలి. దేవుడు ఖచ్చితంగా సమకూరుస్తాడు. ఇవన్నీ చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటే. కానీ నువ్వు ఆసక్తి కలిగి 3 రోజులు చెయ్యి, ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి ఇంకా పెద్ద పాస్టర్ అయి రాలేదే, చిన్న పాస్టర్ అయి రాలేదే, అవన్నీ ఆలోచించొద్దు. విషయం అర్థమైందా? ఏ పాస్టర్ అయి వచ్చినా మనకు సంబంధం లేదు. నువ్వు ప్రభు దగ్గర చేరావా, నీ ఆసక్తిని ప్రభు చూస్తూ ఉంటాడు. మనం అనుకుంటా ఉంటాం, పెద్ద పాస్టర్ రాలేదే, పెద్ద ఆయన దగ్గరికి పోదామే అని. ఏముండదు. ఎవరు వచ్చినా కూడా ప్రభు దీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏదో పెద్దోళ్ళు 50 రోజులు ఉన్నారు, 30 రోజులు అనుకుంటాం. యేసు ప్రభు ఎన్ని రోజులు ఉన్నాడు ఉపవాసము? అయ్యగారు ఎన్ని రోజులు ఉన్నాడు? గట్టిగా చెప్దాం, ఎన్ని రోజులు ఉన్నాడు? గట్టిగా చెప్దాం, ఎన్ని రోజులు ఉన్నాడు? నేను వదలు, ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు కన్నా మనుషులు గొప్పలా? గొప్పలు కదా. ఏంది 50 రోజులు ఉంటావంటే? అంటే దేవునికి దేవుడు కాదా? ఇప్పుడు యేసు ప్రభు వారే 40 రోజులు ఉన్నాడు, ఇంకా 10 రోజులు ఎక్స్ట్రా ఉండలేకపోయింది, ఆయనకి ఆకలి ఉంటుందేమో, వచ్చిండు బయటికి. ఇప్పుడు మనము మనుషులమేమో 50 రోజులు ఉపవాసం ఉన్నాం. ఇది వాస్తవమేనా? 40 రోజులు ఉండగలుగుతాం, వాస్తవమేనా?
బ్రతకడు 50 రోజులు ఉపవాసం కంప్లీట్గా కానీ నువ్వు ఉంటే 24 గంటలు నువ్వు నీళ్లు దాక్కుండా ఉన్న నీ తలనొప్పి కొట్టి నువ్వు అల్లాడిపోతావు. తెలుసా ఈ విషయాలు? మనం అందుకే మనుషులను ఆధారం చేసుకోకూడదు. వాడి కాడికి పోతే చేయి పెడితే మనం బాగా అవుతామా అని. వాడెవడు చేయబెట్టడానికి? దేవుడు చేయబెట్టాలి మనకు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక నువ్వు ఆసక్తి కలిగి 3 రోజులు ప్రభు దగ్గర చేరి నువ్వు కళ్ళు తెరుచుకొని అటు ఇటు చూడకుండా కంప్లీట్గా ప్రార్థన చేయి. ప్రభు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో మనము కొన్ని ప్రార్థనా విజ్ఞాపనలు చేద్దాం అందరం కూడా.